అతిపెద్ద దేవాలయాల ప్లేస్లో రెండో స్థానంలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి నేడు తిరుమల తిరుపతితో పోటీ పడుతోంది. ఒకప్పుడు ఇంద్రకీలాద్రికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య ప్రస్తుతం పెరుగుతున్నటువంటి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రి పైన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పెంచుతూ ఉన్నారు, మారుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్లో భాగంగా 3 ఫేజులుగా అభివృద్ధి పనులను డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ ఫేజ్లో ఇంద్రకీలాద్రి పైన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి లడ్డూ పోటు, అన్నదానం, ప్రసాదం పోటు భవనాలను పూర్తిగా తీసేసి అప్గ్రేడ్ చేస్తూ, అంటే కొత్త టెక్నాలజీతో ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ మందికి భోజనం పెట్టేలాగా, ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేసేలాగా, అందులాగా లడ్డూ ప్రసాదాలు తయారు చేసేలాగా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ కొత్త బిల్డింగ్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఇవాళే వాటికి ప్రారంభోత్సవం కూడా. అయితే ఇప్పటి వరకు కూడా ఇంద్రకీలాద్రి మహామండపం వద్ద ఉన్నటువంటి 7 అంతస్తుల బిల్డింగ్లోనే ఈ యొక్క భక్తులకు సంబంధించి అన్నప్రసాదం ఏర్పాటు చేసేవాళ్ళు. అక్కడ కొద్ది మంది మాత్రం చాలా అడ్జస్ట్లో ఇబ్బందిగా భోజనాలు చేసేవాళ్ళు. ఇకపైన అలా కాకుండా ఒక పెద్ద హాల్లో ఒకేసారి 800 మంది భక్తులు కూర్చుని భోజనం చేసేటటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు వీళ్ళకి వండేటటువంటి వంటశాలతో పాటు లడ్డూ ప్రసాదాలు ఏవైతే ముఖ్యంగా ప్రతి ఆలయానికి లడ్డూ ప్రసాదాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. ఆ లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పాతకాలపు పద్ధతులు, పాతకాలపు వంటశాల నేపథ్యంలో ఏదైనా ప్రత్యేక సందర్భంలో, ముఖ్యంగా ఇంద్రకీలాద్రి అనేసరికి శ్రావణ మాసాలు, ఆషాఢ మాసాలు, శుక్రవారాలు, దసరా లాంటి సమయంలో ఈ లడ్డూ ప్రసాదాల తయారీకి చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. సో రాబోయేది కూడా దసరా నేపథ్యంలో అధికారులు ప్రత్యేకంగా ఈ యొక్క వంటశాల, యాగశాల, లడ్డూ తయారీ పోటుకు సంబంధించి కూడా దృష్టి పెట్టి ముందస్తుగా ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని 50,000 కోట్లకు పైగా అమౌంట్తో కట్టినటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఇవాళ నుంచి భక్తులకు కూడా అందుబాటులోకి తేనున్నారు. అయితే ఇది మాత్రమే కాదు, ఇంద్రకీలాద్రి ఇప్పటికే తిరుమల తిరుపతి తరహాలో పోటీ పడుతుంది. ఒక పక్క విజయవాడ అంటేనే అమ్మవారి పేరు గుర్తొస్తుంది. కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి అమ్మవారు ఉండడం, చుట్టూరు కూడా ప్లేస్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. కొండపైన అమ్మవారు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటూ పబ్లిక్కి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పైన ప్రత్యేకంగా చెప్పుకునేవి సంవత్సరంలో 2 సార్లు జరిగేటటువంటి పండుగలు దసరా, భవానీ దీక్షా విరమణ సమయాలు. ఈ 2 సమయాల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అడ్జస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేసి భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మవారిని సజావుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా కూడా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యాయి. నెక్స్ట్ ఫేజ్లో ఇంద్రకీలాద్రికి భక్తులకు సంబంధించి షెల్టర్ హోమ్స్ అండ్ అలాగే పార్కింగ్ సమస్య కానీ, ఇతర ఇష్యూస్ ఏవైతే పూజా మండపాలు కానీ, లేకపోతే ఇక్కడ ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కానీ, ఇలా కొన్నిటిని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ప్రసాద్ స్కీమ్ ద్వారా తీసుకుంటే కనుక చేయాల్సినటువంటి డెవలప్మెంట్ వర్క్స్లో భాగంగా టెంపుల్ టూరిజం దిశగా ఇంద్రకీలాద్రిని డెవలప్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా రెడీ చేసి అధికారులు పంపడం జరిగింది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కనుక యాక్సెప్ట్ అయితే కనుక ఇంద్రకీలాద్రి అభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తిరుమల తిరుపతి అనగానే చాలా ఈజీగా, అంటే అక్కడ దర్శనాల సమయం కానీ, లేకపోతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే హోమ్ షెల్టర్స్ ఏదైతే భక్తులకు సంబంధించి ఉండడానికి ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, 100 రూపీస్కి ఉంటాయి. దాంతోపాటు ప్రసాదాలు ఎక్కడికక్కడ ఫ్రీగా పెడుతూ ఉంటారు. ఈజీగా చాలామంది కూర్చుని తినగలిగేటటువంటి పెద్ద హాల్స్ ఉంటాయి. సో అదే స్థాయిలో ఇకపైన ఇంద్రకీలాద్రి పైన కూడా ఏర్పాటు చేసేలాగానే అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఫండ్స్ కాస్త ఇష్యూగా ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. సో ఏదేమైనా ఇవన్నీ వస్తే కనుక ఇంద్రకీలాద్రి పైన భక్తులకి తిరుమల తిరుపతి తరహాలోనే ఇంద్రకీలాద్రి పైన కూడా దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికి ఇంద్రకీలాద్రి దగ్గర చెప్పుకోవడానికి మనకి భక్తులు బయట నుంచి వచ్చినప్పుడు చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ 1-2 రోజులు ఉండడానికి షెల్టర్ చాలా ఇష్యూ అవుతుంది. సో దీన్ని కూడా సార్ట్అవుట్ చేయడానికి అధికారులు ట్రై చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రసాదాల తయారీ కానీ, అన్నం ఏదైతే ముఖ్యంగా భోజనం టైంలో తయారు చేసేటటువంటి అన్నప్రసాదాలు వేరే దగ్గర నుంచి ఇక్కడ తీసుకురావడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి అంటేనే పూజలకు పెట్టింది పేరు. ఖడ్గమాలని, పూలార్చనలు అని చెప్పి, అలాగే కుంకుమార్చనలు అని చెప్పి ఇక్కడ చాలా పూజలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి భక్తుల కోసం. వీటన్నిటికి కూడా ఇప్పటికే ప్రత్యేకమైన మండపాలు, యాగశాల లాంటివి కూడా ఏర్పాటు చేశారు. సో రాబోయే రోజుల్లో మరింత అప్డేట్ చేస్తూ ఇంద్రకీలాద్రి పైన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దసరా అండ్ అలాగే భవానీ దీక్షా విరమణ సమయంలో భక్తులకు సజావుగా దర్శనం చేసుకునేలా కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లకైతే ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులు కొంతవరకు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.